పోయినసారి ఈడు కూర్చుని అటు పోయినసారి ఆడు కూర్చుని ఇంకా అటు పోయినసారి మేము సంవత్సరానికి గోపాలి బంగారు కృషి చేపించి మేము వందల మారే కూర్చుంటూ వస్తాం 7 మందిని ఇక పొత్తుల సత్తి నువ్వు వచ్చినావు ఇక నేను కూర్చున్నాను నాకు కూర్చోను సరే పొత్తుల సత్తి బాగుంది కూర్చుందా బామ్మాది కూర్చుందా అన్ని పెట్టినా సమయానికి ఒక గుత్త తవ్విందంట గుత్త తగ్గి సొమ్మ పిల్ల వెలిసాడు సొమ్మ పిల్ల వేసి దాని మీద బంగారు కుర్చీ పెట్టిండ్రు కత్తులు పెట్టిండ్రు రాముడు కనుక కోడి కోసి పీడ పడతాను కూడా రాముడు ఫలం పోవాలి ఎప్పటికైనా 30 అంటారు బాబాది ఎక్కువంటారా ఇది సర్వదేవ బాబలారా ఇది అంగేంద్రుడు కొడపడి ఎంత ఇది బొంగరం బావలారా మీ తను ఆడుకోవడానికి వచ్చిన అది ఇంకోటి కూడా బావలారా బావా నీకు తెలియదు ఏముంది నాకు తెలియదు లోకాలు తెలిసిందే కదా అంతే కొడుకు దాండవు మామూలు కూర్చుంటావా పొద్దున సతి కూర్చున్నామంటారు బావలారా రాముడైనా ఏనాడైనా బంగారు కుర్చీ మీద కూర్చున్నది అందరికంటే సమ్మటి వచ్చారు రాముడు కూర్చున్నప్పుడు భార్గవ రాముడు గారికి కుర్చీ మీద కూర్చున్నాడు రాముడే బంగారు సింహతి రాముడు కూర్చుంటాడు రామరామే ఇది కూర్చున్నారు కానీ ఏమంటలేదండి అది అట్లా కాదుగా నేను ఒక మాట చెప్తున్నా బాగుంటావే బామాదే మీ అమ్మ బాగుందా మీ తమ్ముళ్ళు బాగుందా మీ చెల్లెలు చెయ్యాలా తల్లి బాగుంది నా ముగ్గురు తమ్ముడు బాగున్నారు నా చెల్లెలు బాగుంది బావా ఈరేం బాగా దొరికిండు అరే వద్దు నువ్వురా అంటున్నా బాగున్నావురా అరే బావా బావా చిన్న బావా ఎందుకే ఎక్కినావు ఇంకా నీకు అది చూసినాను బావలారా మీ తమ్ముడికి వెళ్ళొస్తలేదు ఈ మంత్రం వేయాలి ఈ మంత్రం వేయాలి ఏ మంత్రం మంత్రం వస్తారు బావలారా మీకు ఏమన్నా మరి నాకు వస్తుంది ఏమన్నా గుడుగుడు మంత్రాల గుర్తు తిరగబెట్టి మంచిగా ఊళ్ళకి మంచిగా బామ్మాది ఆట మొదలు పెడదామయ్యా ఇక బాబలారా ఒక మాట చెబుతున్నా ఎందుకు వచ్చినావు రాముడు అంటున్నావా ఎందుకు వచ్చినావు బాబలారా మనిషి రాజులారా 12 ఎకరాల కలిగిన మైదానం సుగ్గి కూడా అయ్యింది బాబలారా మీరు
మస్తు బావలారా నేను ఓడినా మీరు గెలిచినట్టే, మీరు గెలిచినా మీరే గెలిచినట్టు. అంతే. ఎందుకంటే నీ పట్టణం వచ్చిన నీ దగ్గరకు వచ్చిన ఈ భూములు మావి, రాజ్యం మాది, దేశం మాది. ఇప్పుడు మేము ఫస్ట్ ఆడతాం, మేము ఓడిపోయాం అనుకో మా సరే మీనా ఈ బొమ్మర పెట్టమంటారు. బొమ్మలు పెట్టాలి, బొమ్మర ఆట ఆడటం పడవలేదు రాముడైనా రాముడు బొమ్మరమైనా ఏనాడు కింద పెడుతున్నాడు. బావలారా కొట్టండి. హర మహాదేవా గుర్తంతా ఎరగబట్టే మంచిగా అయితే ఊళ్ళకి మంచిగా బావలారా ఇప్పుడు మూడోవాడు ఏయిరా ఒకట బంద వాడుతున్నారు ఈ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది. ఈయన కష్టం వేయాలి. గురుగుడు మంత్రం గుర్తం మంచిగా అయితే మంచిగా అయిపోయింది అయిపోయింది అట్లే కింద ఏమైందా అది ఈ అమ్మ మామూలు అంతా నిలబడ బాగానే ఉంటుంది కానీ మామూలు మేము ఓడిపోయిన మామూలు మీరు మేము ఓడిపోయిన మాజయ్య మీద మీ సై మీద బావలారా మీరు మేనత్త కొడుకులు మేను బావలు మీ సై మీద మరి మీ బొమ్మరాలు పెట్టి బాగా నేను కొడతాను. 7 మంది 7 బొమ్మరాలు పెట్టారు. ఒక్కరి బొమ్మరాలు కొడుతున్న బావలారా ఒక్కొక్క పచ్చ కావాలి, ఒక్కరు కావాలి, పక్కలు కావాలి. భార్గవి రాముడైనా 7 మందివి మనిషి బొమ్మరాలు కొడుతున్న రాముడైనా భార్గవి రాముడైనా నా తల్లి పేరు నా తండ్రి పేరు నా పేరు ఎన్ని గుండ్రాలు కొట్టాలి. భార్గవి రాముడైనా ఆ దేవి దండమన్నాడు, భూదేవి దండమన్నాడు. అమ్మా ఎల్లమ్మ దేవి నీ కన్ను నీ కనక్షం నా మీద ఉండాలి తల్లి ఎల్లమ్మ. ఈ సనపాల బలం ఉండాలి తల్లి ఎల్లమ్మ. బొమ్మరాలు మొత్తం ఒకరు పచ్చలు ఆరి నీ పిల్లలకి ముగ్గు పూల చేపిద్దామన్నా దొరకట్లేదు, ఈ పిల్లలకి ముగ్గు పూల చేపిద్దామన్నా దొరకట్లేదు, ఈ పిల్లలకి ముగ్గు పూల చేపిద్దామన్నా దొరకలేదు. మొత్తం పడిపోయా బామాకి ఈ అమ్మ పోయింది పట్టు ఉన్నదా మానే కట్టిరా బామ్మాది
మేమే గెలిచినాం ఇప్పుడు ఆటోలలో అవును బావలారా మీరే గెలిచి మేమే గెలిచినాం ఈ భూములు మావి రాజ్యం మాది దేశం మాది మూడో బంధం సర్వత్యాగల బంధం పెడతాం నీ 7 మంది వేరు సర్వత్యాగం నా ఒక్కది నా సర్వత్యాగం బావలారా నీదొకటి నాదొకటి ఈదొకటి ఒకరికి ఆడలేదు ఒకరికి ఆడలేదు ఈ 7 మంది వచ్చినందరూ బావలారా నీవే బామ్మాది బావలారా ఇగో నా గుర్రపోతు నా సర్వత్యాగం ఆటకు తీయాలి ఆటకు తీయాలి బావలారా బామ్మాది బలం కరెక్ట్ బావలారా సర్వత్యాగం వల్లము మూడో బంధం వాడుతున్నారు బామ్మాది బామ్మాది అయ్యో ఆరి ఓరి ఆరి కనుక్కోవాలి కనుక్కోవాలి తమ్మి ఈ అమ్మ రాముడు కూడా దగ్గర ఎగిరిచించాడు అతను అంటది ఆరి సుల్లి సుల్లిగా కట్టిన సుల్లి ఆరి అరే నీకు అరే నీ పోలే కావాలన్నారా అయిపోయింది ఐదో బంధం ఉంది ఐదో బంధం లోపల రాముడు ఆడాలి బాయి గారికి సర్వత్యాగం అయిపోయింది అయిపోయింది బాయి పడిలో పడుతారు ఐదో బంధం వాడుతున్నారు
పడుకోరే మీ అమ్మ నా 7 మంది మన అయిపోయింది బావలాల బామ్మది ఓ ఈ రాజ్యం మాది దేశం మాది భూములు మాది అంతే మన కింద మీరే బామ్మది మీ రాజ్యం వచ్చిన మీ దేశం వచ్చిన మీరు గెలుపున్నారు అంది ఒప్పుకుంటున్నా అట్లా ఒప్పుకోవాలి ఇది గుర్తుల పందాము నేను ఒక్కటి పిడిగుదల పందం లాస్ట్ పందం ఉంది నేను వంగాలి నేను గుర్తారు సరే మంచిది బావలారా మీ భర్త వచ్చినా మీ దగ్గర వచ్చినా మీరు ఎట్లా చెప్తే నేను అట్లా రాముడైనా అమ్మా ఎల్లమ్మ దేవి దేవి భూదేవి ఎల్ల వేరు వల్ల దేవమ్మ దేవతలు రాముడైనా దేవతల యాది యేసుడు దేవి భూదేవి దండమల్లుడు రాముడైనా ఉండాలి 12 విధాల పరుగు వల్ల వీధి రాముని ఈ పేరు భండరీది కావాలి రాముడు ఉండాలి ఏ దాగి పెరిగిండ్రా ఎవరిని సలాగి పెరిగింది ఇంతలా ఉంటాడు వీళ్ళు ఈ నీపు మొత్తం పరుగుపడ్డా ఓ బొడ్రాయికి తిరిగి పెట్టాలా బొడ్రాయికి తిరిగి పెట్టాలా మీ పందం అయిపోయింది నా పందం ఉంది పిడికుతులు మీరు గుర్తిండ్రు బావలారా ఓయ్ రామయ్య ఆగప్ప ఇడిగితే గుర్తినాకో మన పుణ్యానికి మన బాగున్నా దోషం అయ్యా రాముడు జరిగి ఒక ఉత్తరే ఏదా బామ్మాది ఎక్కడ పోతుంది బావా ఎక్కడ పోతుంది బావా నాకు 3 వస్తుంది ఉత్తరు రాముడు గుద్ద మేరేనాగా మంచి మాటలైతే మనకు మంచి మాటలైతే రాముడు మనకు గెలవదు మనం ఒక్కటి మాట తప్పు చెప్పాలి నాకు తెలిసింది తమ్ములారా మనం గుద్దినప్పుడు మన రాజన్ పేరు చెప్పినాం మన ఊరి పేరు చెప్పినాం మన అమ్మ పేరు చెప్పినాం మన నాయన పేరు చెప్పినాం మన తల్లిదండ్రుల పేరు చెప్పినాం మన తమ్ముల పేరు చెప్పినాం ఈయన గుద్దల దమ్ముంటే ఈయన గుద్దల దమ్ముంటే ఈయన గుద్దల దమ్ముంటే ఈ రాజన్ పేరు చెప్పాలి వీళ్ళ అమ్మ పేరు చెప్పాలి వీళ్ళ అయ్య పేరు చెప్పాలి ఈ తమ్ముల పేరు చెప్పాలి ఈ చెల్లె పేరు చెప్పాలి గుద్దురా ఎంత వాడినట్టుగా బావలారా మీరు రామయ్య తిరుపతితో వల్ల రాము
రాముడా బాలరాముడా అయ్య గడ్డల రాముడా బాలరాముడా
బామార్ది బావా వాళ్ళు కూడా కదే మాటలు మనసుకు రాముడి నా మీదకి ఎక్కిపోతున్నది. ముందు కొయ్యను కోమటి చెల్లమ్మ మరి చేర వస్తున్నది. కోమటంలో ఒక పిల్లగాడు ఉన్నాడు. పిల్లగాడిగా నిద్ర మీద పొంగరం పడి తల్లి వచ్చిన వాడికేమో ఇలా కడుపు పెద్దగానంట, తండ్రి వచ్చిన వాడికేమో గుండె దగ్గర పెద్దగానంట. వాళ్ళు కూడా కదే మాటలు రామున్నైనా
పని తప్పి మేము ఇక్కడ పోతున్నాం పక్కపోతే పోదామంటే 12 తోవలు ఇట్లకెళ్ళి ఓదమంటే 20 తోవలు కనబడుతున్నాయి అడుగుంటే మాకు కాశీ వస్తున్నాం ఏదాలంటే మేము కళ్యాణం పోతామని ఆలోచన చేస్తున్నాము అయ్యా ఎత్తలారా మీరు పోతున్నారు కానీ కాశీతో చూపించమంటారా కాశీతో చూపించుకు రాముడు కాశీతో నేను చూపిస్తా నాకేమిస్తాను అడిగిండు మా తోడ ఉన్నాయి 3 సీస పద్యాలు ఆ పద్యాలు మేము చెప్పుతున్నాము దాని భావన మీ తల్లి ఎల్లమ్మని అడుగుమంట చెప్పిండ్రు కైలాసం వెళ్ళిపోయి చెల్లిపోయింది ఎల్లమ్మ మేడగా అడగచ్చుండు చెప్పినప్పుడే శ్రీరామ గౌరమ్మ ఏమంటున్నది ఎల్లారు గౌరమ్మ చెంపుతోడు తీసుకున్నది వాటి పంచమంగళాలు తీసుకున్నది అమ్మవారు గౌరమ్మనమ్మ రామ రామ రామండ రామ 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 చెల్లెలు తెచ్చిన నివాళులు కనుక చెంపుతో నీళ్లు తీసుకున్నాడు రాముడు అయినా చెల్లెలు పాదం అడుగుతున్నాడమ్మా కన్నదల్లి గడప వస్తువులు చేసుకున్న భార్య దేవుడు వస్తున్నారు రామయ్య అమ్మా అమ్మా ఎల్లమ్మ దేవి నా తల్లిని ఎట్లా అడగాలి నేను ఏ బాధ పెట్టాలి నా తల్లిని ఏమందు మా అమ్మ కొడుతుందో తింటుందో కోపగిస్తుంది అనుకోని రాముడు అయినా మా అమ్మని నేను ఈ మాట ఎట్లడుదని ఆలోచన చేసిండు రామయ్య పొజ్జాల భోజనం ఏమైనా రామయ్య ఎల్లమ్మని నీళ్ళ భోజనం వేయాలన్నాడు
కాసి తోవ చూపిస్తే నాకేమిస్తారని నేను అడిగిన మా తోనకున్న 3 సీస పద్యాలు 3 సీస పద్యాలు నీకు దార పోస్తాము దత్తత చేస్తామన్నారు దాని భావన నాకు చెప్పలేరు అమ్మా 3 పద్యాలు నేర్చుకొచ్చిన నేను పద్యాలు వాడాలంటే చిన్నల పెద్దల సీమ సౌతల కట్టాల కాపుల కమ్మ ఎవరు 12 వర్ణాల జాతి ఇది జలమంత రావాలి శివరి శివాల గద్దె ఉదయాలే చీకటి శివాల గద్దె ఉదించి గద్దె మీద నువ్వు కూర్చోవాలి ఆ సీస పెద్దారు కూడా నీకు ఒక్కదానికి తెలియకుండా అర్థం దాని అర్థం తెలియకుండొచ్చు ఈయన చిన్న పెద్దల సీమ సౌతల కట్టాల కాపుల కమ్మ 12 వర్ణాల జాతి జనం రావాలి ఒకరి కాకుండా ఒకరికన్నా చాలా పెద్ద భావన తెలియవచ్చు దాని అర్థం తెలియవచ్చు తల్లి ఎల్లమ్మ దేవి ఇంటి సభలో మరి నేను పాట కూడా వాడేదాను ఎల్లమ్మ ఇంటికి రావాలి ఊరంతా పట్ట పల్లెలు చెరువులు కూర్చోవాలని చెప్పి అట్టేది మా రోజుల్లో దేవి కాగలమ్మ డప్పల్లో దాటించి చిన్నలు పెద్దల సీమ సౌతల కట్టాల కాపుల కమ్మ 12 వర్ణాల జాతి జనమంత చేరవచ్చు చీకటి శివాల గద్దె ఉంచి గద్దె మీద రంగ వెళ్ళి ముగ్గురు వేసిన వంట అమ్మా ఎల్లమ్మ దేవి చీకటి శివాల గద్దె మీద నువ్వు కూసోవు తల్లి నీ ముగ్గురు నా ముగ్గురు తమ్ముడు గారికి వెనుక నిలబడాలి ఆడి వెళ్ళ చేయాల గౌరమ్మ నా చెల్లెని గుడితో మీద కూసోవాలి నిన్ను సభ లోపల బాల నేను వాడే వచ్చిన భక్తులు కట్టాలి ఎక్కడ పోయినట్టు ఎల్లమ్మ దేవి వెంబడే ఉంటది నిన్నంటే ఇయ్యాలని ఇయ్యాలి శివన్న గడ్డ కూర్చుంటాం